మరణించిన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్లే దారిలో మధ్యలో ఆపి శవాన్ని ఎందుకు కిందకు దించుతారో మీకు తెలుసా? దింపుడు కళ్ళం ఆశ అనే ఆచారం వెనుక దాగి ఉన్న ఆ అద్భుత రహస్యమేమిటి? అలాగే మరణశయ్యపై ఉన్నవారి నోట్లో తులసి తీర్థం ఎందుకు పోస్తారు? తులసి కోట వెనుక ఉన్న ఆ గృహ రహస్యాలు ఏంటి? వీటి వెనుక కేవలం నమ్మకాలు మాత్రమే ఉన్నాయా, లేక మరేదైనా పక్కా సైన్స్ ఉందా? ఈ రోజు ఈ వీడియోలో ఎవరికీ తెలియని ఆ నిజాలను శాస్త్రం, సాంప్రదాయం మరియు ఆయుర్వేదం అనే 3 కోణాల్లో క్లియర్ గా తెలుసుకుందాం. దాంతో పాటు తులసికోట రహస్యాలు, దాని అద్భుత ప్రయోజనాలు ఏంటో కూడా పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో అద్భుత ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మరణశయ్యపై ఉన్న వ్యక్తి నోటిలో తులసి తీర్థం పోయడం. చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది ఈ దృశ్యాన్ని చూసే ఉంటారు. కానీ అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? తులసి తీర్థం పోయడం వల్ల నిజంగా ఏం జరుగుతుంది? ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమా, లేక దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయా? ముందుగా తులసి గురించి తెలుసుకుందాం. మన సంస్కృతిలో తులసిని ఒక మామూలు మొక్కగా మాత్రమే చూడరు. తులసిని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఉదయం తులసికి పూజ చేయడం, ప్రదక్షిణలు చేయడం, తులసి దళాలను విష్ణు పూజలో ఉపయోగించడం వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. తులసి చెట్టు ఉన్న ప్రతి ఇంట్లో పవిత్రత, సానుకూల వాతావరణం అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఉదయం లేవగానే తులసికి నీళ్లు పోయడం, దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయడం ఇవి కేవలం ఆచారాలు కాదు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలియజేసే ఒక గొప్ప జీవన విధానం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పురాణాల ప్రకారం తులసీదేవి బృందాదేవి అవతారంగా చెప్పబడుతుంది. శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పద్మపురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాలలో స్పష్టమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. భక్తుల విశ్వాసాల ప్రకారం ఒక్క తులసి దళం సమర్పించకుండా ఆ విష్ణు పూజ ఎప్పటికీ పూర్తి కాదు. మరి ఇప్పుడు చాలా మంది అడిగే ఆ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, తులసి తీర్థం పోస్తే మరణశయ్యపై ఉన్న వ్యక్తి మళ్ళీ కోలుకుంటాడా అని. నిజానికి చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పొయ్యడం అనేది రోగి శరీరంలో ప్రాణవాయువులను సైతం తిరిగి పనింపజేసే, ఓష్మశక్తి ప్రజ్వలింపజేసేటువంటి ఒక అద్భుత జలకర్ణి. ఈ విధంగా తులసి తీర్థాన్ని గొంతులో పోయడం వల్ల కొట్టిమిట్టాడుతున్న కొన ప్రాణం కూడా మరలా నూనె పోసి బత్తి పెద్దది చేసినట్లుగా ఒక్కసారిగా లేచి వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. కొన ప్రాణం ఉంటేనే ప్రాణం వస్తుంది అని. అదే మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం, చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికాడు అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీన్నే మన పెద్దలు దింపుడు కళ్ళం ఆశ అంటారు. అలాగే ఒక ముఖ్య గమనిక, అయితే దీని వెనక ఒక వైద్యపరమైన కారణం, సైన్స్ కూడా ఉంది. పూర్వకాలంలో గుండె ఆగిపోయింది అని చెప్పడానికి ఈసీజీ మిషన్లు ఉండేవి కావు. కొందరు కోమాల్లోకి వెళ్లినా లేదా శ్వాస తాత్కాలికంగా ఆగిపోయినా చనిపోయారని భ్రమపడేవారు. అలా పొరపాటున బ్రతికున్న వారిని కాల్చకూడదనే ఉద్దేశంతో నలుగురు నడిచి వచ్చే దారిలో ఆ దేహానికి ఏమైనా కదలికలు వచ్చాయా, ఏమైనా ప్రాణం లేచి వచ్చిందేమో అని చివరి ప్రయత్నంగా శవాన్ని కిందకు దించి పరీక్షించేవారు. ఒకవేళ ఎలాంటి చలనం రాకపోతే అతడు పూర్తిగా మరణించినట్టు లెక్కగట్టి ఆ తర్వాత చేయవలసిన అంతిమ కార్యక్రమాలను ప్రారంభించేవారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక వృద్ధుడు తన జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాడు. చివరి క్షణంలో అతడి చుట్టూ పిల్లలు, మనవళ్ళు, బంధువులు కళ్ళల్లో నీళ్లతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఎవరో నెమ్మదిగా తులసి తీర్థాన్ని అతని పెదవులకు తాకిస్తారు. పక్కనే భగవన్నామ స్మరణ వినిపిస్తుంది, గోవిందా గోవిందా అని. ఆ క్షణం కేవలం ఒక వైద్యపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, అది ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మరియు భక్తి, ఈ 4 పవిత్ర భావాల అద్భుత సంగమం. హిందూ ధర్మం ప్రకారం చివరి క్షణాల్లో భగవంతుణ్ణి స్మరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి తులసి తీర్థాన్ని స్వీకరిస్తూ ఆ పరమాత్ముణ్ణి స్మరించి ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఈ ఆచారం సూచిస్తుంది. అందుకే మన సంస్కృతిలో తులసి తీర్థం ఒక సాధారణ ఔషధం కంటే ఎక్కువ. అది కుటుంబ ప్రేమకు, మనిషి చివరి ప్రయాణానికి మనం ఇచ్చే అత్యున్నత గౌరవానికి ఒక గొప్ప ప్రతీక. మనం మన సాంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిద్దాం. అదే సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర విషయాల్లో ఆధునిక వైద్యాన్ని, వైద్యుల సలహాలను అనుసరిద్దాం. ఎందుకంటే భక్తి మన మనసుకు బలాన్ని ఇస్తే
చేస్తే వైద్యం శరీరానికి సహాయం చేస్తుంది. ఈ రెండిటికి మన జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిత్రులారా, మన శరీరాన్ని చూస్తే అది కేవలం మాంసం, రక్తం, ఎముకలతో తయారైన ఒక సాధారణ నిర్మాణంలా కనిపిస్తుంది. కానీ మన భారతీయ ఆయుర్వేదం మాత్రం దీనిని మరింత లోతుగా అర్థం చేసుకుంది. ఈ శరీరాన్ని నిలబెట్టేది 7 ధాతువులు. ఆ 7 ధాతువులకు అసలైన ప్రాణం పోసేది ఓజస్సు అని ఆయుర్వేదం చెబుతోంది. అసలు ఈ ధాతువులు అంటే ఏమిటి, ఓజస్సు ఎలా పుడుతుంది అనేది మీరు ముందు ఈ వీడియోలోనే తెలుసుకుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఓజస్సు అనేది కంటికి కనిపించేది కాదు. దీని ప్రభావం మన ఆరోగ్యంలోను, మన ఆలోచనల్లోను, మన శరీర కాంతిలోను ప్రతిఫలిస్తుంది. అలాగే మన శరీరంలోను ఓజస్సు నష్టం అయ్యే కొద్దీ కోపం పెరుగుతుంది, ఆకలిలో తేడాలు వస్తాయి, ధ్యానం చేయలేరు, దుఃఖం పెరుగుతుంది, శరీరం తొందరగా అలసిపోతుంది, ఎక్కువగా భయం ఏర్పడుతుంది, ఇంద్రియాలు అదుపులో ఉండవు, ఫలితంగా మానసిక వ్యధ పెరుగుతుంది, డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు, శరీరం కాంతిరహితం అవుతుంది. ఈ ఓజస్సును పరిరక్షించేవి, వృద్ధి చేసే పదార్థాలను తీసుకోవాలి. ఈ ఓజస్సు ఔషధాల ద్వారా పెరుగుతుంది, తీపి పదార్థాలతో పెరుగుతుంది, పాలల్లో ఉంటుంది, మాంసకృత్తుల్లో ఉంటుంది, నెయ్యి మొదలైన వాటిలో కూడా ఉంటుంది. అసలు మన శరీరం ఎలా నిర్మితం అవుతుందో తెలుసా? మనం తినే ఆహారం జీర్ణమైన తరువాత క్రమంగా 7 ధాతువులుగా మారుతుంది. అందులో మొదట ఏర్పడేది రసధాతువు. ఇది శరీరంలోని ప్రతి కణానికి పోషణను అందించే జీవరసం. ఈ రసధాతువు నుంచే రక్తధాతువు ఏర్పడుతుంది. ఇది శరీరమంతా జీవానికి అవసరమైన పోషకాలను చేరవేస్తుంది. ఆ తర్వాత రక్తం పరిపక్వత చెందితే మాంసధాతువు ఏర్పడి మన కండరాలకు బలాన్ని ఇస్తుంది. మాంసధాతువు నుంచే మేధాధాతువు అంటే కొవ్వు కణజాలం ఏర్పడి శక్తిని నిల్వ చేసి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ మేధాధాతువు నుంచే మనకు గట్టిదనాన్ని ఇచ్చే ఎముకల నిర్మాణం అంటే అస్థిధాతువు ఉద్భవిస్తుంది. ఆ ఎముకల లోపల మధ్యధాతువు ఏర్పడి శరీరానికి మరింత అంతర్గత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఆయుర్వేదంలో అత్యంత పరిపక్వమైన ధాతువుగా చెప్పబడే శుక్రధాతువు ఏర్పడుతుంది. అయితే మిత్రులారా, ఈ 7 ధాతువుల ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. ఈ 7 ధాతువులు అన్నింటినీ పరిపూర్ణంగా పోషించబడినప్పుడు వాటి అన్నిటికంటే అత్యంత శుద్ధమైన దైవిక సారంగా మన శరీరంలో ఏర్పడేదే అసలైన ఓజస్సు పుడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఓజస్సు అనేది మన అసలైన జీవశక్తికి ప్రతీక. ఒక మనిషి ముఖంలో కనిపించే తేజస్సు, శరీరంలోని ఉత్సాహం, మనసులోని అచంచలమైన ధైర్యం మరియు రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ, ఇవన్నీ ఈ ఓజస్సుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే మన పెద్దలు కేవలం వ్యాధులను నయం చేసుకోవడమే కాదు, మన శరీరంలోని ఓజస్సును కాపాడుకోవాలని చెప్పేవారు. సాత్విక ఆహారం, ప్రశాంతమైన నిద్ర, నియమబద్ధమైన జీవనశైలితో పాటు రోజువారీ జీవితంలోనూ యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం వల్ల మన శరీరంలోని ఓజస్సు అద్భుతంగా పెంపొందుతుంది. అదే కారణంగానే మన ఆయుర్వేదంలో అశ్వగంధ, ఉసరి, తిప్పతీగ వంటి శక్తివంతమైన రసాయన ఔషధాలతో పాటు తులసికి కూడా అత్యున్నత స్థానం లభించింది. తులసిని మన పూర్వీకులు కేవలం పూజ కోసమే మాత్రమే పెంచలేదు మిత్రులారా, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక అమూల్యమైన ప్రకృతి వరంగా భావించారు. మరి తులసి వల్ల కలిగే ఆ 8 ప్రధాన ప్రయోజనాలు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ది రోగ నిరోధక శక్తి. ఇది మన ఇమ్యూనిటీని పెంచి సాధారణ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. 2 జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల్లో తులసి కషాయం లేదా తులసి టీ అద్భుత ఉపశమనాన్ని ఇస్తుంది. 3 జీర్ణక్రియ, మన మెటబాలిజాన్ని మెరుగుపరిచి గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 4 మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. 5 యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. 6 నోటి ఆరోగ్యం, నోటిలోని హానికర బాక్టీరియాలను తగ్గించి పళ్లను, చిగుళ్లను రక్షిస్తుంది. 7 చర్మ సౌందర్యం, మొటిమలు, స్వల్ప చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. 8 షుగర్ అండ్ కొలెస్ట్రాల్, రక్తంలోని చక్కెర స్థాయిలపై ఇది స్వల్ప ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి, తులసి ఆరోగ్యానికి ఉపయోగపడే అద్భుత ఔషధ మొక్క అయినప్పటికీ ఇది అన్ని రోగాలకు సర్వరోగ నివారణి కాదు. తీవ్రమైన అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆధునిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రతిరోజు నియమిత మోతాదులో తులసి ఆకులు లేదా తులసి టీని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు లేదా ప్రత్యేక మందులు వాడుతున్నవారు తులసిని ఔషధంగా తరచూ తీసుకునే ముందు నిపుణులైన వైద్యుల సలహాతో తీసుకోవడం
చాలా మంచిది. అందుకే మన సంస్కృతిలో ప్రతి ఇంటి ముందు తులసి కోట ఉంటుంది. ప్రతి ఉదయం తులసికి దీపం వెలిగిస్తారు. ప్రతి ఇంటిలోనూ తులసికి ఆధ్యాత్మిక గౌరవంతో పాటు ఆరోగ్యపరమైన విశిష్ట స్థానం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు మీకు నచ్చితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన గో టు హిస్టరీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.